టేస్టీ టేస్టీ గుమగుమలాడే పచ్చిరీలు కాలీఫ్లవర్నే చేసేసుకుందామా మరి? వచ్చేసేయండి మరి. నమస్తే, అందరూ ఎలాగున్న ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, లంచ్ అయిపోయిందా? లంచ్లోకి ఏం చేశారు మరి? లంచ్ తినేసారా? లంచ్ టైం అయింది కదా. లంచ్లోకి గాను నేను ఈరోజు కాలీఫ్లవర్ పచ్చి రొయ్యలు చాలా బాగుంటుంది, కూర చేసి చూపించేస్తాను. తెలియని వాళ్ళ కోసం తయారు చేసి చూపిస్తాను. తెలిసిన వాళ్ళు మీరు కూడా నేను ఏ స్టైల్లో చేస్తున్నానో చూడండి, ఓకేనా? మరి స్టార్ట్ చేసేసుకుందామా? వచ్చేసింది మన కిచెన్లోకి. పెద్ద కాలీఫ్లవర్ అనేది తీసుకున్నాను, అలాగే పచ్చి రొయ్యలు తీసుకుని ఒలిసి పెట్టేసుకొని ఉప్పు కారం పసుపు పెట్టేసుకొని ముందు అదే కారం కొంచెం వేసానులేండి, దానిలో మగ్గ పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కాలీఫ్లవర్ని ఇలా ముక్కలు ఏ సైజు కావాలో ఆ సైజు మనం ఇలా ముక్కలు చేసుకుని నీట్గా 4-5 సార్లు కడుక్కొని మనం ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని వీటిని బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేయడానికి ముందుగా కొంచెం పసుపు, ఈ కాలీఫ్లవర్స్ వేసుకున్నాం కదా ముక్కలు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని 50% ఉడికి వరకు బాయిల్ చేసుకుందాం. 50% బాయిల్ అయినాయండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఉడకపెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి, కుక్కర్ గిన్నె తీసుకున్నాను. కుక్కర్ పెట్టట్లేదు, విజిల్ పెట్టను. ఇదిగో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మనం వేసుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం స్పేస్ ఉండాలి కాబట్టి కాలీఫ్లవర్ ఇవన్నీ ఉడకడానికి కుక్కర్ గిన్నెలో వేసుకుంటున్నాను అనమాట నేను. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకుందాం. ముందుగా ఉప్పు కారం పసుపు పెట్టి మగ్గించేసానండి పచ్చిరొయ్యలు, ఎందుకంటే కొంచెం మగ్గితే మంచిగా ఉంటుందని. ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకొని మనం కలుపుకోవాలి. పచ్చిరొయ్యలు కొంచెం వేగితే అప్పుడు ఉన్నాయన్నీ వేసుకోవచ్చు. పచ్చిరొయ్యలు కొంచెం వేగగానే ఈ కలర్ రాగానే చూడండి, ఈ కలర్ రాగానే మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయ కోసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి ఉల్లిపాయలని. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకొని వేపుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయండి. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకొని, అల్లం వెల్లుల్లి బాగా మగ్గిందండి. ఇప్పుడు కాలీఫ్లవర్ని బాగా పెట్టుకున్నాం కదా 50%, అవి వేసేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం బాగా. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఉప్పు పసుపు కారం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. 1 నిమిషం మూత పెట్టేసుకుందామండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. 1 నిమిషం అయిందండి, మూత తీసి చూద్దాం. మగ్గుతుంది. ఈ టైంలోనే మనం 2 పెద్ద సైజు టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసేసుకుందాం. వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం 1 నిమిషం. టమాటాలు మగ్గినవండి, మగ్గిని కొంచెం వాటర్ వేసుకుందామండి. మనం ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేద్దాం. 1-2 నిమిషాలు మగ్గిస్తే మన కూర అయిపోతుంది. ఈ టైంలోనే మనం చూసుకుందాం, కూర ఉప్పు కారాలు సరిపోలేదు చూసుకుందామండి. చూసుకొని సరిపోతే కనుక అడ్జస్ట్ చేసుకుందాం. సరిపోయినాయండి కరెక్ట్గాను. ఈ టైంలో మనం ఏం చేయాలంటే గరం మసాలా పొడి, మన ఇంట్లో గరం మసాలా పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ పైనే పడుతుంది, వేసేసుకొని అలాగే కొత్తిమీర కరివేపాకు కొంచెం పైన ఇలా జల్లేసుకొని ఆ ఫ్లేవర్ అంతా పట్టే వరకు మనం ఉంచి
కూర కట్టేసుకోవడమేనండి. అంతే మన గుమగుమలాడే కాలీఫ్లవర్ పచ్చడిలు రెడీ అయిపోతుంది. కర్రీ అయిపోయిందండి. దగ్గరికి చూపిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు మన టేస్టీ గుమగుమలాడే పచ్చి రొయ్యలు కాలీఫ్లవర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి మీరు ఇలాగే ట్రై చేస్తారా? అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయట్లేదు ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, నేను వేడివేడిగా రైస్ చేసేసుకొని తినేస్తాను. మరి యొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.